British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాక్ పోలీస్ ఆఫీసర్. ఆయన పేరు గోపాలకృష్ణమూర్తి, ఏసీపీ, బేగంపేట్, హైదరాబాద్. మీరు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? ఛాన్స్ అనే అనుకోవాలి. ఫాదరు తెలుగు పండిట్. నాకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఉంది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నాకు ఫస్ట్ ప్రొబేషనర్గా అమరాబాదు పోస్టింగ్ అనేది ఇవ్వటం జరిగింది. అప్పట్లో బాగా ఈ నక్సల్ మూమెంట్ కొల్లాపూర్ వనపర్తి ఏరియాలో కూడా ముగ్గురు అబ్బాయిలు అంటే ఆల్మోస్ట్ మైనర్లు, అంటే వాళ్ళు పశువుల మేతకని అవుట్స్కట్స్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు గొడవపడి అక్కడ ఒక అబ్బాయిని చంపారు. రిటాలియేషన్లో ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా ఊర్లో తీసుకొచ్చి వాళ్ళ మీద కిరోసిన్ వచ్చి దాంట్లో చాలామందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో. సార్, వనస్థలపూర్లో మర్డర్ కేసు, 16 years అమ్మాయి శిరీష అని, వెంకటేష్ అని ఒకతను మేస్త్రి పని చేస్తాడు. అంటే ఎవ్రీ మంత్ 6,000 ఇంట్రెస్ట్ ఇచ్చేటోడు. అమ్మాయి తల్లితో పాటు ఇతను కూడా ఆమెతో పాటు వచ్చే దాంట్లో ఈయన కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేటోడు. ఒకనొక సందర్భంలో, ఏం సార్ మీరంతా ఇప్పుడు ఇక్కడనే కనిపిస్తారు, అసలు ఈ కేసు ఎవరు తిరుగుతున్నారు, ఇంకా డౌట్ వచ్చిన తర్వాత వాని మీద వాచ్ పెట్టడం జరిగింది. మినిట్ టు మినిట్ అది ఎంత కొద్దిగా చేసినప్పుడు ఇక వాడు బ్రేక్ కాక తప్పలేదు. ఇక వాడు చెప్పిన దాని ప్రకారం నేను అమ్మాయి తోటి అమ్మాయిని రమ్మని చెప్పిన తర్వాత B100 దగ్గర బైక్ ఎక్కించుకొని ఫారెస్ట్ తీసుకుపోయిన తర్వాత ఒక చిన్న ఐసోలేటెడ్ కొద్దిగా చిన్న గుంతలాగా ఉంది, అక్కడ తీసుకుపోయి కూర్చొని ఇక మాట్లాడుకుంటా ఇక సడన్గా అమ్మాయి మెడకి, ఈ అమ్మాయి బాగా రెసిస్ట్ చేసినానని వీడు ఆపకుండా వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాక్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి కన్వెన్షన్ వచ్చేలా ఇన్వెస్టిగేషన్ చేయడం ఆయనకు ప్యాషన్. ఆయన పేరు గోపాలకృష్ణమూర్తి, ఏసీపీ, బేగంపేట్, హైదరాబాద్ సిటీ. గోపాలకృష్ణ గారు ఎక్కడ పనిచేసినా ఒక నేరం జరిగిందంటే మర్డర్ ఫర్ గెయిన్ కానీ లేదా మంచి కేసు అంటే బాగా హీనియస్ క్రైమ్లో ఖచ్చితంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయడం, ఆ లింక్ తెగిపోకుండా ఛార్జ్షీట్ వేయడం, అందులో కన్వెన్షన్ వచ్చేలా ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే ఆయనకు ప్యాషన్. ఏదో సాధారణంగా కొన్ని కేసుల్లో లాగా ఏదో అరెస్ట్ చేసాం, ఇన్వెస్టిగేషన్ చేసామని కాకుండా ప్రతిదీ ఎక్కడ తప్పిపోకుండా, అంటే ప్రాసిక్యూషన్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆయన ఛార్జ్షీట్ వేస్తారు. ఆయన ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఛార్జ్షీట్ ఎలా వేయాలనే విషయంతో పాటు కొన్ని కేసుల్లో ఎందుకు అక్విల్ అవుతాయి, కొన్ని కేసుల్లో ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది, ఫైనల్ పనిష్మెంట్ రాకపోవడానికి ప్రధాన కారణం అనే విషయాన్ని సార్ అని తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. గోపాలకృష్ణమూర్తి గారు, వనస్థలపురం కేసులో తీసుకుంటే అప్పుడు పోక్సో అప్పుడప్పుడు వస్తుంది. పోక్సోలో ఒక మర్డర్ ఫర్ గెయిన్ అవుతుంది. అందులో వాడు తీసుకెళ్ళి చంపి రేప్ చేసిన కేసుల్లో సాధారణంగా అరెస్ట్ చేయడం, అక్కడితో చేతులు కడుక్కుంటారు కొంతమంది. కానీ ఆ కేసులో కన్విక్షన్ రావడం ఒకటి. తర్వాత రీసెంట్గా బేగంపేట మీ లిమిట్స్లో బోయినపల్లిలో ఒక పరువు హత్య కేసు 2 జరుగుతాయి. దానికి రీజన్ ఏంటి? అంతేకాకుండా ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ లింక్ తెగిపోకుండా ఎలా చేస్తే కన్విక్షన్ వస్తుంది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు గోపాలకృష్ణమూర్తి గారి కుటుంబ నేపథ్యం, మీరు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? ఛాన్స్ అనే అనుకోవాలి. ఎందుకంటే నేను మాది నేరేడ్ జిల్లా అని సూర్యాపేట జిల్లా ప్రజెంట్. ఇంతకుముందు ఎరస్ట్వైల్ నల్గొండ. ఫాదరు తెలుగు పండిట్. వెంకయ్య సార్ అంటే చుట్టుపక్కల నేరేడ్ జిల్లా సరౌండింగ్ ఏరియాలో చాలా గుర్తింపు ఉన్న అతను. తెలుగు పద్యాలు బాగా వాడటం, తెలుగు సంబంధించిన సామెతలు, తర్వాత కొన్ని ఈ వేమన, తర్వాత వేమన పద్యాలు, సుమతి శతకాలు, ఇంట్లో కూడా అప్పుడప్పుడు కొన్ని సామెతలు అదే వాటికి సంబంధించినవి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగా ఉండు, సజ్జనుండు పలుకు చల్లగా ఉండు, ఇట్లాంటి. తర్వాత చెరపకురా చెడదు, అంటే ఇంట్లో అంటే మాకు స్కూల్ టీచర్గా ఉంటుండేది, ఇంట్లో కూడా సైమల్టేనియస్గా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఈ పోలీసుల్లోకి ఎందుకు రావాలి? నేను
ఎంఎస్సి ఫిజిక్స్, తర్వాత బీఈడి, బ్యాచులర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. మరి బీఈడి చేసి మనగారు బాటలో టీచర్ కాకుండా ఇటు వచ్చారు? యాక్చువల్గా ఫాదర్ కూడా టీచర్ కావాలనే ఉండే. అయితే నేను మా ఫ్రెండ్స్తో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు అప్పుడు వరుసగా గ్రూప్ 1 నోటిఫికేషన్లు, తర్వాత గ్రూప్ 2 కూడా వస్తుండే. ఎస్పెషల్లీ నేను 93లో ఉస్మానియాలో ఎంఎస్సి ఫిజిక్స్ జాయిన్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్ సర్కిల్, అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో మన ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, కొద్దిగా ఇట్లాంటి ఫేమస్ చాలామంది ఆ ఫ్రెండ్స్తో పాటు నేను కూడా వెళ్ళటం, కోచింగ్ అని వెళ్ళటం. నాకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయాలన్నట్లు వాళ్ళతో పాటు అనుకోవటం. రెగ్యులర్గా లైబ్రరీ పోయి ప్రిపరేషన్, అందరూ ఎట్లా ప్రిపేర్ అవుతుందో అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్, తర్వాత గ్రూప్ 2 ఇది రాస్తూ అదే క్రమంలో ఫ్రెండ్స్ కూడా అంతా ఎస్ఐ సెలక్షన్ పోదాం అన్నట్లు ఇప్పుడు అంబర్పేట ఆ ఫిజికల్ ఈవెంట్స్ పోవటం జరిగింది. బెస్ట్ ఆఫ్ 3 అది ఉండేది, దాంట్లో సెలెక్ట్ కావటం. తర్వాత ఎగ్జామ్లో కూడా క్వాలిఫై కావటం, ఇంటర్వ్యూ అటెండ్ కావటం. ఇంటర్వ్యూ కూడా అప్పటిదాకా కూడా నాకు ఆలోచన లేదు, ఇది ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఎక్స్పీరియన్స్కు ఫర్దర్ ఫ్యూచరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది అనుకుని వెళ్ళటం జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా మా ఫాదర్ వాళ్ళు కూడా సరే నువ్వు కొన్ని రోజులు ఇది జాయిన్ అయిన తర్వాత చూద్దాం ఫర్దర్గా ఏమన్నా అంటారు. ఇంకోటి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫాదర్ టీచరు, మామూలుగా టీచర్, సరే అన్నట్లు నేను జాయిన్ కావటం జరిగింది. ఇంకా అది అట్లనే కంటిన్యూగా ట్రైనింగ్లో నాకు కొద్దిగా డిపార్ట్మెంట్ అంటే మాకు అప్పుడున్న ఫ్యాకల్టీ కానీ సివి సుధాకర్రావు సారు రీసెంట్లీ చనిపోయాడు. తర్వాత మాకు అప్పుడు ఎంవి కృష్ణారావు సారు డైరెక్టర్గా ఉండేది. సారు అందరికీ అంటే మోటివేట్ చేయటం, తర్వాత శేషగిరిరావు సారు అప్పుడు సిఆర్పిసి ఇట్లా చెప్పటం, నాకు కొద్దిగా బాగా మంచిగా అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీసు ఇంపార్టెన్స్ ఇదన్నీ కూడా కొద్దిగా నాకు నచ్చి ఇక వేరే వాటికి కూడా ప్రిపరేషన్ అనేది లేకుండా కంటిన్యూ కావటం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ మహబూబ్నగర్ డిస్టిక్. అప్పుడు హన్వాడ పోలీస్ స్టేషన్ అని మహబూబ్నగర్కి దగ్గర. అప్పుడు జితేందర్ సారు ఇప్పుడు డీజీపీ గారు, అప్పుడు మాకు ఎస్పీ ఉండేది మహబూబ్నగర్ అనగానే. అవును, దళాల ఎఫెక్ట్ బాగుంటుంది. అవును, యాక్చువల్లీ నాకు ఫస్ట్ ప్రొబేషనర్గా అమరాబాదు పోస్టింగ్ అనేది ఇవ్వటం జరిగింది. అప్పుడు జితేందర్ ఎస్పీ సారు అందరు ప్రొబేషనర్ ఎస్ఐకి మ్యాక్సిమం ఎఫెక్టెడ్ ఏరియా. అప్పట్లో బాగా ఈ నక్సల్ మూమెంట్ ఇవన్నీ కూడా బాగా ఉండేది. ఎస్పెషల్లీ అప్పర్ ప్లాట్, తర్వాత ఈ కొల్లాపూర్, వనపర్తి ఏరియాలో కూడా చాలా ఇన్సిడెంట్లు అయినాయి, అందరికీ తెలుసు. నాకు అమరాబాద్ ఇచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఏజెన్సీ ఏరియా ఒక 3 months చేసిన తర్వాత కొద్దిగా సిక్ అయిపోయాను అక్కడ. తర్వాత సారు ఎస్పీ గారు ఉండి మళ్ళీ వనపర్తికి నన్ను షిఫ్ట్ చేయడం జరిగింది ప్రొబేషనర్గా. సార్ వనపర్తిలో కూడా దళాలు ఉండేవి కదా అప్పుడండి? వనపర్తిలో ఉన్నాయి, కాకపోతే టౌన్ అనేది కొద్దిగా నాకు మెడికల్ ఫెసిలిటీ కొద్దిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎస్పీ గారు అక్కడికి. వనపర్తిలో మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అప్పట్లో కొద్దిగా పొలిటికల్గా బాగా చిన్నారెడ్డి ఎమ్మెల్యే గారు, తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు కొద్దిగా బాగా మెయిన్ లీడర్స్. వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా ఈ పొలిటికల్ ఇది అంటే అప్పట్లో కొద్దిగా కాంగ్రెస్ అండ్ టీడీపీ ఉండేది. దాంతోపాటు ఎక్కువ కొద్దిగా క్రైమ్ రేట్ ఎక్కువనే ఉండేది అప్పట్లో మన వనపర్తి. కేసు ఉందండి వనపర్తిలో? వనపర్తిలో అంటే రొటీన్గా కేసెస్ అవి ఉండేది. కొన్ని ఏమైనా నాకు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు వనపర్తి ఏరియా హాస్పిటల్కి రావటం, మేము అక్కడ దగ్గర ఉండి చూసుకోవటం. అట్లాంటి పెద్ద నేనున్నది ఒక 1.5 months. ఇన్స్పెక్టర్ అప్పుడు ఉత్తమ్ కుమార్ అని మాకు సిఏ గారు అక్కడ వనపర్తి. తర్వాత నాకు రెగ్యులర్ పోస్టింగ్ హన్వాడ పోలీస్ స్టేషన్, మహబూబ్నగర్కి ఒక 10 kilometers దూరంలో. హన్వాడ అనేది ఒక మండల్ హెడ్ క్వార్టర్. దాంట్లో ఒక అంటే మొత్తం టోటల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా. కొడంగల్ మన స్టేట్ రోడ్లో ఈ హన్వాడ అనేది ఉండేది, కాకపోతే హెడ్ క్వార్టర్కి దగ్గర 10 kilometers దూరం. దాంట్లో నేను ఒక 1 year అక్కడ, 1 year ఒక 4 months అక్కడ పనిచేయటం. అక్కడే ఉన్నాయా గుర్తు? అక్కడ నేనున్నప్పుడు ఒక అంటే మేజర్ ఇన్సిడెంట్ అయింది. ఒకటి పెద్దార్పల్లి విలేజ్లో ఒకటి 3 అబ్బాయిలు, అంతా ఆల్మోస్ట్ మైనర్లు. వాళ్ళు పశువుల మేతకని అవుట్స్కట్స్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు గొడవపడి అక్కడ ఒక అబ్బాయిని చంపారు. చంపిన తర్వాత
ఆ, అది విషయం తెలుసుకున్న తర్వాత ఆ, అబ్బాయి సంబంధించిన పేరెంట్స్ రిలేటివ్స్ వీళ్ళంతా కలిసి రిటాలియేషన్లో ఆ ఇద్దరు అబ్బాయిలను కూడా ఊర్లో తీసుకొచ్చి ఆ, బాగా కొట్టి వాళ్ళ మీద కిరోసిన్ పోసి తగలబెట్టడం జరిగింది. మాకు అప్పుడు మొబైల్ ఫోన్స్ ఇవి లేకుండే, ల్యాండ్ ఫోన్స్. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తొందర రాలేదు. మేము వెళ్ళిపోయేసరికి అది ఒకటి అప్పటికే కంప్లీట్ అయిపోయింది. అదొక ఇన్సిడెంట్. దాంట్లో చాలామందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో. అంటే ముగ్గురు కూడా ఒకటే కమ్యూనిటీ, డిఫరెంట్ కమ్యూనిటీ. మరి అది రాలేదు, ఇష్యూ రాలేదు అక్కడ? మీ ఇష్యూ అయితే ఏం రాలేదు. అచ్చా, ఓకే. తర్వాత అంటే డిఫరెంట్ మీన్స్ ఒక డిసీజ్డ్ గౌడ్స్ ఫ్యామిలీ అనుకుంటా. అక్యుడు వాళ్ళు మున్నూరు కాపు సంబంధించిన వాళ్ళు. తర్వాత ఎక్కడికి వచ్చారు అందుబాటు నుండి? అక్కడి నుంచి నేను శాంతినగర్ అనేది మన మానపాడు, తెలుసు, మానపాడు అలంపూర్ సర్కిల్లో మానపాడు రావడం జరిగింది. అక్కడ మెయిన్గా మనకి నేషనల్ హైవే ఉండేది. అప్పట్లో రోడ్డు కూడా అంత ప్రాపర్గా ఉండకపోయేది. శాంతినగర్ అంటే ఐజా శాంతినగర్ అంటే అంతకంటే ముందు మానపాడు అనేది అలంపూర్ సర్కిల్లో ఉండేది. అది నేషనల్ హైవేకి దగ్గరలో ఉండేది. ఒక 20 కిలోమీటర్స్ నేషనల్ హైవే ఉండేది. అక్కడ ఎక్కువ కూడా యాక్సిడెంట్ కేసెస్. అప్పుడు ఈ రోడ్డు ఈ విధంగా లేదు, ఒక చిన్న డబల్ రోడ్డు. అది నేషనల్ హైవే అయినా కానీ కాకపోతే అక్కడ మొత్తం బ్లాక్ సాయిల్ ఉండటం వల్ల అంటే కింద అది రోడ్డు కూడా కొద్దిగా ఎగుడు దిగుడు ఉండేది, ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుండేది. దాంతోపాటు మామూలుగా ఈ కొన్ని 174 కేసెస్, చిన్న చితక హార్ట్ కేసెస్. కాబట్టి కొద్దిగా పొలిటికల్గా బాగా విలేజ్ లెవెల్లో, ఎందుకంటే రూరల్ అట్మాస్ఫియర్, బార్డరింగ్ కర్నూలు, తుంగభద్ర అవతల కొద్దిగా ఫ్యాక్షన్ రిడెన్ విలేజ్ ఉండేది. దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉండేది. కొన్ని మర్డర్లు కావటం ఇట్లాంటివి కూడా ఉంటుండే. కానీ అక్కడ మర్డర్ చేసిన తర్వాత మధ్యలో ఒక నదే ఉండేది, తుంగభద్ర దాటి ఇటు వచ్చి షెల్టర్ తీసుకున్నారు కదా. అవును, చాలా కేసులలో కూడా ఇక్కడ కొట్టిన అటు షెల్టర్ తీసుకున్నారు కదా. అటు నుంచి ఇటు రావటం తక్కువ, ఇక్కడ చేసిన వాళ్ళు అటు పోవటం ఎక్కువ. సార్, ఒక దశలో ఆలంపూర్కి తర్వాత తుంగభద్ర అవతల ఉన్న కర్నూలు వాళ్ళకి మధ్యన ఒక వార్ అయింది. అంటే జనరల్గా అవి ఆర్డిఎస్ అనేది ఒకటి, అక్కడ ఆర్డిఎస్ కెనాల్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది ఒకటి అక్కడ ఎక్కువ. ఎందుకంటే మన అక్కడి నుంచి 26 జూలకల్లు తర్వాత ఈ తనగల్లు ఇట్లాంటి కొన్ని విలేజ్లు దాటుకుంటా కెనాల్ అనేది అప్ టు యాక్చువల్ ఫస్ట్ అది డిజైన్ చేసింది అలంపూరు, అప్ టు అలంపూరు టైలెండ్ దాకా ఉంటుండే అలంపూర్ ఏరియా. మధ్యలో వీళ్ళు కొంతమంది ఎక్కువ వాటర్ కోసం అని మధ్యలో అప్పుడు తూములు ఓపెన్ చేసుకోవటం, కొన్ని వాటర్ని డైవర్ట్ చేయటం, తర్వాత ఈ బ్రేక్ చేయటం, కొన్ని అదే మన ఉంటాయి కదా దానికి సంబంధించిన ఇది కెనాల్స్. అంటే రెండు ఊర్ల మధ్య ఘర్షణ అప్పుడు ఉన్నారా మీరు? అంటే అప్పుడు చాలా వరకు అవుతుంది. అప్పుడు లేను, నేను అప్పుడు సిటీకి వచ్చేసిన. అయితే ఫ్రీక్వెంట్గా అవుతుండేది. అంటే ఈ రైతుల మధ్యలోనే ఈ కెనాలు, ఆర్డిఎస్ కెనాల్ సంబంధించి వాటరు చాలా ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతుండేది. అట్ ది సేమ్ టైం ఆర్డిఎస్ సంబంధించిన ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు కంప్లైంట్లు ఇచ్చేటోళ్ళు, వాటర్ ఇట్లా డైవర్ట్ చేసుకుంటారని, లేకపోతే ఇట్లా మిస్చీఫ్ చేసిరని వస్తుండేది. అట్లాంటి కేసులు వస్తుండేది. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి దాని పక్కనే శాంతినగర్ అని, వడ్డేపల్లి మండలం శాంతినగర్ పోలీస్ స్టేషన్. అక్కడ ఒక నియర్లీ 4 years అక్కడ పనిచేయడం. శాంతినగర్లో ఏమున్నాయి సార్? అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. శాంతినగర్లో కూడా అంటే యాక్చువల్ అక్కడ మెయిన్గా వడ్డేపల్లి అనేది ఒకటి మండల్ హెడ్ క్వార్టర్. అక్కడ కూడా కొన్ని తనగల్, తర్వాత రాజోలి, తర్వాత కొన్ని మన కొన్ని పెద్ద ధన్వాడ ఇట్లాంటి కొన్ని విలేజెస్ బాగా, అంటే ఎస్పెషల్లీ తుంగభద్ర రివర్ కానుకున్న విలేజ్లు బాగా ఫ్యాక్షన్ రిడెన్ విలేజ్ ఉన్నాయి. నేను ఉన్నప్పుడు కూడా ఒక 2-3 మర్డర్లు అయినాయి ఆ ఏరియాలో. అది ఎక్కువ శాతం కూడా ఈ కొన్ని ల్యాండ్ రిలేటెడ్, తర్వాత కొన్ని పొలిటికల్ కూడా అట్లాంటివి కూడా అక్కడ అయినాయి. ఇక్కడ శాంతినగర్ ఏరియా. ఓకే. ఇన్స్పెక్టర్ అండి మీకు? అప్పుడు మాకు సిఐ పాండురంగారావు అని, తర్వాత అక్కడి నుంచి ఇటు గజ్వేలు, పాడి షరీఫ్ రావటం జరిగింది. శాంతినగర్ తర్వాత బాబునవరా? అక్కడి నుంచి నేను ఆత్మకూరు, మన అమర్చింత ఆత్మకూరు అక్కడ చేయటం జరిగింది. అక్కడ ఒక 1 year 10 months. తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ ఆత్మకూరులో. అప్పుడు నేను పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మాకు అక్కడ కురుమూర్తి జాతర అని చాలా పెద్ద జాతర ఉండేది. అప్పుడు బందోబస్తు
నవంబర్ ఆ టైంలో బందోబస్తు ఉండేది. నేను నా రొటీన్ డ్యూటీ ప్రకారం బందోబస్తు అక్కడికి పోవటానికి నేను రెడీ సార్ అవుతున్నప్పుడు కురుముతు జాతర అంటే ఉమ్, చాలా పెద్ద జాతర. అవును అక్కడ కూడా ఉంటాడు కదా, అది జనరల్గా ఎప్పటి నుంచో వీళ్ళు పైనేమో వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. కానీ అక్కడ వస్తారా? లేదు, కిందకి వస్తారు, పైన గైరు అచ్చా. కింద అంతా జాతరలాగా ఉంటుంది. ఆహా. మొత్తం షెడ్స్ అవన్నీ వేసి చాలా వరకు అక్కడ ఈ మటన్ కాల్చిన దాన్ని చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అది కొద్దిగా బాగా పాపులర్ అన్నట్టు అక్కడ. అయితే నేను బందోబస్తుకు వెళ్ళేటప్పుడు వెళ్దామని రెడీ అవుతున్నా, యూనిఫామ్ వేసుకున్నా. అప్పుడు పోలీస్ స్టేషన్ ముందు నా పక్కన సీసీ కుంట అని చిన్న చింతకుంట అని పోలీస్ స్టేషన్, అక్కడ ఎస్ఐ కాజా మోయినుద్దీన్ అనే అతను మా దగ్గర సిఐ గారిని గెలవటానికని మోటార్ సైకిల్ అక్కడ పెట్టి వస్తున్నప్పుడు అక్కడ యాక్షన్ టీం వచ్చి అతన్ని ఫైర్ చేయటం, ఎమ్మటే ఆ సౌండ్ని నేను వచ్చేసరికి అప్పటికే అతను గిలిగిలా కొట్టుకోవటం. కొద్ది ముందు దూరంలో ఈ యాక్షన్ టీం ఆల్రెడీ వాళ్ళు ఎస్కేప్ అవుతూ ఎయిర్ ఫైర్ చేసుకుంటా పోవటం జరిగింది. ఏమంటే నేను కూడా మోటార్ సైకిల్ ఒక కానిస్టేబుల్ ఎమ్మటే ఇమీడియట్లీ మోటార్ సైకిల్ రెడీ చేసి పోదాం అంటే ఎమ్మటే మా వైఫ్ కూడా ఇంట్లో ఉండేది అప్పుడు అక్కడనే క్వార్టర్స్ లోపల. నాకు యాక్చువల్లీ 2 అబ్బాయిలు. ఇక వాళ్ళు ఊరుకుంటే వచ్చి పోవద్దు అన్నా కానీ ఇక నేను ఎందుకో నాకు ఎమోషనల్గా ఖచ్చితంగా పట్టుకోవాలనే ఉద్దేశంతో మొత్తం బైక్ మీద మొత్తం టౌన్ మొత్తం అన్ని ప్లేసెస్ అంటే దొరుకుతారేమో అన్నట్లు నేను కాగు చేసుకొని అప్పటికి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అదొకటి పెద్ద ఇన్సిడెంట్ అయింది అక్కడ. ఈవినింగ్ 5/11/2006లో ఇన్సిడెంట్. ఎవరండి ఎస్పీ గారు అప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ ఎస్పీ ఉంటే, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్ వెంటనే ఒక 45 మినిట్స్లో 1 అవర్లో హెడ్ క్వార్టర్కి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సార్ దానికి రిటాలియేషన్ ఏం జరగలేదా? ఆయనే ఎక్కడ అక్కడ ఆఫ్ ది రికార్డ్ వద్దులేండి, ఆన్ రికార్డ్ చెప్పండి. అప్పటికి అంటే దాంట్లో కొంత అదే టైంలో కొద్దిగా ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో కొద్దిగా మూవ్మెంట్ చేస్తున్నారంటే ఒక 3 అదే ఏరియాలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వాళ్ళు మన వాళ్ళ మీద రిటాలియేషన్ చేస్తుంటప్పుడు ఆ ఇన్సిడెంట్ తెల్లారి. ఓకే. తర్వాత ఇంకొక అతను కూడా కేవీపీఎస్ సంబంధించిన మొత్తం ఒక 4. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నేను కాచిగూడ హైదరాబాద్ సిటీకి వచ్చినాను. అక్కడ హైదరాబాద్ సిటీ కాచిగూడ రావటం జరిగింది. కాచిగూడలో ఒక 3 years స్టార్టింగ్ దొంగతనానికి వచ్చి పడుకుని పోతాను గుర్తుందా? అవును, మన చెప్పల్ బజార్లో మీరు కూడా అప్పుడు చెప్పండి సార్. వాడు యాక్చువల్గా ఒక పెట్టి ప్రాపర్టీ అఫెండర్ అంతకుముందు. తర్వాత వాడు ఫస్ట్ ఫ్లోర్లో చెప్పల్ బజారు లడ్డు యాదవ్ ఆ ఇంటికి ఆ గల్లీలో ఫస్ట్ ఫ్లోర్లో వాడు ఇంట్లో పోయిండు, అఫెన్స్ చేసిండు, ఏదో చిన్న చితక చిల్లర చేసి ఇవానికి బాగా అప్పటికే కొద్దిగా తాగి ఉన్నాడట్టుంది. ఇవానికి మొత్తం తిన్నాడు, అన్నే తిని ఇక అక్కడనే పండుకున్నాడు. తెల్లారి వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. అదే రోజు నా నైట్ డ్యూటీ ఉండే, మేము పోయి వాడిని పికప్ చేసి అదే టైంలో మీరు చాలా అది ఏమంటాడు సార్ తర్వాత లేచిన తర్వాత మాట్లాడుంటాడు కదా. వాడు ఏమంటాడంటే, సార్ ఇంకా నేను అప్పటికే బాగా అలసిపోయినా, అయినా కానీ నేను అది అఫెన్స్ సరే ఈరోజు మరీ ఖాళీగా పోవటం ఎందుకని చెప్పి నేను ఆ ఇంట్లో పోయినా, లాక్ వేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇక పెద్ద ఐటమ్స్ అయితే దొరకలేదు సార్. ఒక 1.5 తులా ఏదో గోల్డ్ దొరికింది, కొంత క్యాష్ దొరికింది. ఇక అప్పటికి కొద్దిగా ఆకలి అవుతుంది సార్. ఇక తిన్న తర్వాత ఇక నాకు కొద్దిగా అటు ఇటు తిరిగిన తర్వాత నిద్ర వచ్చింది, ఆయన పనుకున్నా అని అదొక ఫన్నీ సార్. కాచిగూడలో ఇంకేం గుర్తున్నాయండి? కాచిగూడలో అప్పుడు యాక్చువల్గా మాకు అంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 చైన్ స్నాచింగ్లు అవుతుండే. ఎక్కువ చైన్ స్నాచింగ్ మాకు బాగా ఛాలెంజింగ్గా ఉండేది. దాంతోపాటు హౌస్ బ్రేక్లు అవుతుండేది. ఎవ్రీ మంత్ ఎంత లేదన్నా చైన్ స్నాచింగ్లో 15-20 దాకా అవుతుండే. తర్వాత హెచ్బీలు అవుతుండే. మాకు ఛాలెంజింగ్ ఉండేది. ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు ఒక 2-3 గ్యాంగులు, రూపేష్ సింగ్ అని వాడు ఓల్డ్ సిటీలో ఉండేది, మన మంగళహాట్ ఏరియా. రూపేష్ సింగ్, జై కిషన్ సింగ్, అదొక పెద్ద గ్యాంగ్ ఉండేది. చైన్ స్నాచర్స్ వీళ్ళు ఎక్కువ యమహా బండి, తర్వాత ఈ స్కూటర్ యూజ్ చేస్తూ ఎక్కువ చెప్పల్ బజారు, తిలక్ నగరు, తర్వాత మన నింబోలి అడ్డ, ఈ ఏరియాలో కంటిన్యూస్గా చైన్ స్నాచింగ్ చేసుకుంటూ పోతుండేది.
వాళ్ళు రెడ్ హ్యాండెడ్ మాకు దొరికారు. అప్పుడు దాదాపు ఒక 60 కేసులలో అది రికవరీ చేసినాం. దాని తర్వాత కొంత వేరే గ్యాంగులు కూడా అదే మాకు బాగా సాటిస్ఫాక్షన్ ఉంది ఆ టైంలో. సార్ కాచిగూడలో ఎక్కువ చేయించిన సార్ లడ్డు అని ఎప్పుడైనా ఎదురుపట్టాడా మీకు? మా దగ్గర సైట్ కాలేదు. బ్లాక్ కలర్ యమహా వేసుకొని తిరుగుబాటు. ఎస్ విన్నాం, వాని కోసం మేము ట్రై చేసినాం. కానీ అప్పుడు సుబ్బయ్య అని మాతో పాటు మాకు అప్పుడు అంతా కాంపిటీషన్ ఉంటుండే. విక్టర్ అని ఒక ఎస్ఐ ఉంటుండే, ఆయన అఫ్జల్గంజ్లో డిఎస్ఐ ఉండేది. తర్వాత సుబ్బయ్య అని నల్లకుంటలో, వీళ్ళతోటి మాకు గోపాలపురం ఏసీపీ. మాకు ఎప్పుడు ఇదే డిస్కషన్, మేము ఈరోజు హెచ్పిని ట్రై చేస్తున్నాం. కాకపోతే పేర్లు చెప్పకపోతుంది, ఎందుకంటే మరి పేరు చెప్తే మళ్ళీ అడ్వాన్స్ ఎవరు పట్టుకుంటారు ఏంటనేది. మాకు అప్పుడు డీసీపీ బాలకృష్ణ సార్ ఉండేది, బాగా ఎంకరేజ్ చేస్తుండేది క్రైమ్. డీసీపీ బాలకృష్ణ సారు, ఈస్ట్ జోన్ డీసీపీ బాలకృష్ణ. ఓకే సారు మాకు ఎవ్రీ వీక్ క్రైమ్ వాళ్ళతో మీటింగ్ తీసుకోవటం. ఇక తర్వాత కొద్దిగా మాకు అంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండేది. మంచి డిటెక్ట్ చేసినప్పుడు కేసులు కూడా రివార్డు ఇట్లాంటివి కూడా బాగా ఎంకరేజ్ చేసేటం. మాకు ఒక అప్పుడు ఖచ్చితంగా ఈ కేసులు చేస్తున్న కొద్దీ మాకు చేయాలనే ఒక ఎంతూజియాజం ఉండేది. చాలా వరకు కూడా కేసులు డిటెక్ట్ చేసినాం. ఓకే, విక్టిమ్స్ కూడా వాళ్ళు చాలా వరకు హ్యాపీగా. కాచిగూడ నుండి ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి నేను ఒక 1 year మన సిటీ ట్రైనింగ్ కాలేజీ పేటలో ఏఎల్ఏగా జాయిన్ అయినా. అంటే నాకు కూడా ఒక టీచింగ్ చేయాలనేది ఆ 1 year తోటి నాకు. మా ఫాదర్ కూడా అప్పుడు అంటే బతికే ఉన్నాడు, ఆయన కూడా చాలా సార్లు క్లాస్లో కూర్చొని అటెండ్ అయ్యాడు. అరే నువ్వు నిజంగా లెక్చరర్గా వచ్చినా బాగుండేది అని అనిపించేది అని అంటుండే. నాన్నగారు మెప్పు పొందారు, నాకు అదొక హ్యాపీ. తర్వాత అండి సిటీస్ నుండి అక్కడి నుంచి మహంకాళి పోలీస్ స్టేషన్. అక్కడ ఎంతకాలం చేశారు? ఇక్కడ 1 year 3 months మహంకాళి. ఇక్కడ నుంచి అప్పుడు రంగారావు సార్ ఉండేది, తర్వాత మాకు డీసీపీ నాగిరెడ్డి సార్ ఉండేది. ఇక్కడ కూడా చాలా వరకు కూడా ఇంకా అప్పుడు అఫెన్స్లు, ప్రాపర్టీ అఫెన్స్లు బాగా అవుతుండే. ఇక్కడ కూడా చాలా కేసులు. చెప్పిన మహంకాళి ఎక్కువ షట్టర్ లిఫ్టింగ్ ఉంటాయి. అవును, షట్టర్ లిఫ్టింగ్. డీసీఎం పక్కన పెట్టుకుంటాడు, పడుకుంటాడు, షట్టర్ లిఫ్ట్ చేస్తాడు, తీసుకెళ్తుంటాడు. ఆ గ్యాంగ్ ఎప్పుడు దొరికిందా? ఒకటి ల్యాప్టాప్స్ ఒకటే షాప్లో 2 times అయింది. అంటే నేను రావడానికి ముందు ఒకటి అయింది, తర్వాత కూడా ఒకటి అదే షాప్లో పార్క్ లైన్లో ఉంటుండే. దాంట్లో ఒక గ్యాంగు ఆల్మోస్ట్ ఆల్ నేపాల్ ఆ ఏరియాకి పోయి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన గ్యాంగు, అది మేము డిటెక్ట్ చేసినాం. అదొకటి మంచి పెద్ద కేసు. దాంతోపాటు కొన్ని హౌస్ బ్రేక్స్, ఒక నోటోరియస్ హెచ్బి నైట్ అఫెండర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు చాలా పెద్ద మొత్తంలో చాలా కేసులలో కూడా రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఈ 2-wheeler అఫెండర్, కల్లెపల్లి రవీంద్ర అనేటోడు చాలా నోటోరియస్ అఫెండర్. వాడు 2-wheelerలతో పాటు ట్రాక్టర్లు కూడా ఆయన కూడా అంతే. బయట కనిపించిందంటే ఇంకా పాపం అన్నట్లు, కన్ను పడితే మటాష్ అన్నట్లు. మహంకాళి తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి నేను ప్రమోషన్ మీద ఇంటెలిజెన్స్ 2 years చేసిన. ఓకే, తర్వాత అక్కడ వనస్థలిపురం. ఇక్కడ వనస్థలిపురం మాకు కాచిగూడ తర్వాత మళ్ళీ వనస్థలిపురం. ఫస్ట్ ఇనిషియల్గా వనస్థలిపురంలో నాకు అప్పుడు సిపి గారు మా సివి ఆనంద్ సారే ఉండే. ఫస్ట్ డిఐగా పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. డిఐగా ఒక 4-5 months చేసిన తర్వాత అక్కడ కూడా చాలా వరకు ఈ స్నాచింగ్లు అవుతుండే. కొంచెం బాగానే అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్ డిఎస్ఏగా, తర్వాత ఇదంతా క్రైమ్ నాలెడ్జ్ ఉండటంతో కొద్దిగా కేసెస్ ఇంట్రెస్ట్ చేయటం జరిగింది. దాని తర్వాత నన్ను సిపి గారే అక్కడ ఎస్హెచ్ఓ కూడా ఇవ్వటం జరిగింది. సార్ వనస్థలిపురం అనగానే చాలా పెద్ద ఏరియా అండి. మీకు హైతనగర్ వరకు ఇటు కనిపిస్తుంది, అటువేమో పట్నం రోడ్డు ఉంటుంది, ఇక్కడ చాంద్రాయణ గుట్ట వరకు కనిపిస్తుంది, మధ్యలో ఎన్జిఓ కాలనీ, వైదేహి కాలనీస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వనస్థలిపురంలో స్నాచింగ్లు, డేహెచ్పీలు ఎక్కువ జరుగుతుంటాయి. కారణం ఏమంటారు? అంటే అప్పుడు అంటే ఇది అన్డివైడెడ్, తర్వాత ఆదిబట్లలో కొంత పాటు పోయింది. నేనున్నప్పుడు మాత్రం అది బైఫర్కేట్ కాలేదు. అదే బిఎన్రెడ్డి నగర్ అంతా మీదే అప్ టు మన్నెగూడ దాకా ఉంటుండేది మా లిమిట్స్. తర్వాత ఇటువైపు వచ్చేసి మన శారదా నగర్, హైతనగర్ వరకు ఉంటుండే.
మొత్తం 150 కాలనీస్ ఉంటుండే. పెద్ద కాలనీ ఎన్జిఓ కాలనీ అనుకుంటా. ఎన్జిఓ కాలనీ, పెద్ద కాలనీ, సచివాలయ నగరు, తర్వాత ఈ మన బిఎన్ రెడ్డి, ఈ సాహెబ్ నగర్, సహారా, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కాలనీలు. అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటుండే, కమర్షియల్ 150 కాలనీస్ ఉంటాయి దాదాపు. అంత మ్యాన్ పవర్ ఉందండి వనస్థలపురంకి? అప్పటికి అది ఏ గ్రేడ్, ఏ టైప్ పోలీస్ స్టేషన్ ఉన్నది. మ్యాన్ పవర్ సఫిషియెంట్గానే ఉన్నది. కానీ ఎక్కువ స్నాచింగ్లు, హెచ్బీలు ఎందుకు అవుతాయండి? అంటే ఆ టైంలో అంటే ఎస్కేపింగ్ ఈజీగా ఉంటుందన్నా, లేదా హైవేకి దగ్గర ఉంటుందన్నా? హైవేకి దగ్గర ఉండటం ఒకటి, చాలా వరకు కూడా కొన్ని ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి మన సైదాబాద్ ఏరియా, తర్వాత ఈ మీర్పేట ఏరియా చాలా యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఎస్కేపింగ్ రూట్స్ కూడా, ఎందుకంటే ఇటువైపు అఫెన్సులు చేస్తే ఇటు మన ఈ హిల్స్ కాలనీ, తర్వాత ఈ మన పోలీస్ స్టేషన్ ఏరియా ఇలా రావచ్చు, లేదంటే ఇటు అంతే హైవే వెళ్ళిపోవచ్చు, పనామ వైపు దిగిపోవచ్చు, అటువైపు. తర్వాత కొన్ని కాలనీస్ ఒక రోడ్డు ఉంది కదా సహారా వైపు, అది కూడా అవును. చాలా అంటే నెంబర్ ఆఫ్ ఎస్కేప్ రూట్స్. తర్వాత ఎట్ ది సేమ్ టైం ఎంట్రీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి మీరు వెళ్ళిన తర్వాత కంట్రోల్ అయిందంటారా? అప్పటికి అయితేనే ఉంటుండే, అఫెన్సెస్ చాలా అవుతున్నాయి. దాంతోపాటు కొంత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మేము అప్పట్లోనే కొన్ని సీడీలు తయారు చేయడం జరిగింది. దాన్ని కొన్ని పాట రూపకంలో కూడా ఆటోలు పెట్టి, తర్వాత పబ్లిసిటీ, అంటే ఎట్లా వాళ్ళు పోయేటప్పుడు ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, చైన్ స్నాచింగ్లు ఎట్లా అవాయిడ్ చేయాలి అనే దాని మీద చేయటం, బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం. సైమల్టేనియస్గా మేము క్రైమ్ టీమ్స్ వీళ్ళతో కూడా ఈ పాత అఫెండర్లు, ఎంఓ క్రిమినల్స్, తర్వాత జైలు రిలీజ్డ్ అట్లాంటి వాళ్ళ మీద ఒక సర్వేలెన్స్ పెట్టినాం. కొంతవరకు అయితే తగ్గించగలిగినాం ఆ టైంలో మ్యాక్సిమం. సార్, వనస్థలపురంలో ఒక మర్డర్ కేసు, మర్డర్ ఫర్ గెయిన్, రేప్, ఆ కేసులో మీకు ఒకసారి కన్విక్షన్ రావడం, అందులో మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఆ కేసు గురించి చెప్పండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ మాకు ఈ 16 years అమ్మాయి శిరీష అని, యాక్చువల్గా వాళ్ళు హస్తినాపురం దగ్గర ఉంటుండేది. అయితే అమ్మాయి తల్లి లక్ష్మి అనేట ఆమె, వీళ్ళు అంటే వీళ్ళ హస్బెండ్ వాళ్ళు మేస్త్రి పని చేసేటోళ్ళు. ఎవరు? లక్ష్మి వాళ్ళ హస్బెండ్ మాలకొండయ్య అని. అయితే లక్ష్మి మనకు January 4th నాడు ఒక కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ అమ్మాయి శిరీష అని 16 years, అమ్మాయి కనిపిస్తలేదు సార్, 2 days అయింది. వెళ్ళేటప్పుడు అంతకుముందు ఒకతను, అంటే ఈమె సిస్టర్కి ఒకతను అమౌంట్ ఇవ్వాల్సి ఉండే, ఒక 1,50,000 హ్యాండ్ లోన్గా తీసుకున్నాడు. ఆ అమౌంట్ నాకు ఇచ్చిండు సార్, అది నేను ఇంట్లో పెట్టిన 1,50,000. ఆ అమౌంట్, ఆ క్యాష్, తర్వాత ఒక 1.5 తులా బంగారం కూడా అమ్మాయి లేదు, అది కూడా కనిపించట్లేదు. అమ్మాయి తీసుకొని వెళ్ళినట్లు మాకు డౌట్ ఉంది. దాంతోపాటు ఒక 2 పేర్లు ఇచ్చింది, వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఉంటారు, వాళ్ళ మీద డౌట్ ఉన్నట్లు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేము ఏమంటే గర్ల్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసినాం. అంటే డెవలప్మెంట్ కాదు అది, అంటే ఇవ్వటం మాత్రం మిస్సింగ్ అన్నట్లు కనిపించట్లేదు, మిస్సింగ్ అని ఇచ్చింది, కనిపించట్లేదు. కాకపోతే వీళ్ళు ఒక 2 పేర్లు సస్పెక్ట్ కొద్దిగా అనుమానం ఉన్నట్లు ఇచ్చింది. ఓకే, వాళ్ళు కొద్దిగా అప్పుడప్పుడు రావటం అని ఇచ్చింది. ఒక బాధితులు కంప్లైంట్ ఇచ్చారు, కూతురు కనిపించట్లేదు, ఇంట్లోనే క్యాష్ గోల్డ్ కనిపించట్లేదు, అమ్మాయి మిస్ అయింది, 2 వ్యక్తులు అనుమానితులు. మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేశారు? వెంటనే మా ఎస్ఐ సురేష్ అని ఉండే, కన్సర్న్డ్ సెక్టర్ ఎస్ఐకి ఎంట్రస్ట్ చేసాం కేసు ఇన్వెస్టిగేషన్ అని. అతను స్టేట్మెంట్లో రికార్డ్ చేసిండు. తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి, అక్కడే మన హస్తినాపూర్ దగ్గర ఇల్లు ఉంటే ఇంటికి పోయిండు. అమ్మాయికి సంబంధించిన ఫొటోస్, ఇంకేమన్నా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుద్దామని అతను చెక్ చేయడం జరిగింది. అప్పటికి కూడా ఏమి, అంటే అమ్మాయి ఫొటోస్ తప్ప వేరే ఇంపార్టెంట్ అయితే ఏం దొరకలేదు మాకు. తర్వాత ఒక 2 months, అంటే మార్చి మంత్లో, ఇది జనవరిలో మిస్సింగ్ అయింది. అప్పటికి మేమంతా టీములు, స్పెషల్ టీమ్స్ పెట్టినాం. అమ్మాయికి సంబంధించిన ఫోటో, లుకౌట్ నోటీస్ అన్నీ కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి, SHOలకు కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. తర్వాత ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా చాలా ఎలాబొరేటెడ్ పబ్లిసిటీ ఇవ్వటం జరిగింది. దాంతోపాటు నియర్ బై బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, అక్కడ కూడా అమ్మాయి ఫోటోతోటి మొత్తం చాలా వరకు చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది.
ఎక్కడ కూడా మాకు క్లూ రాలేదు టిల్ మార్చ్ ఫస్ట్ వీక్ వరకు. సార్ మీతో పాటు ఎస్ఓటి కూడా ఉంది కదండి, అదొక ఏజెన్సీ తిరిగింది కదా, వాళ్ళ నుంచి కూడా వాళ్ళు కూడా ఎస్ఓటి కూడా దీన్ని కొద్దిగా ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే అమ్మాయి మైనరు, అమ్మాయి కూడా ఎక్కడ అంటే బయట ఎక్కడ అంటే ఫ్రెండ్ సర్కిల్ అట్లా ఉన్నట్లు కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేదు, దొరకలేదు. వాళ్ళు కూడా ఎస్ఓటి వాళ్ళు కూడా బాగా ఎఫర్ట్స్ ప్రయత్నం చేశారు. అయితే మార్చి ఫస్ట్ వీక్లో మళ్ళా అమ్మాయి తల్లి ఈ లోపల ఈ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆయన ప్లేస్లో వీరస్వామి అని ఒక ర్యాంకర్ ఎస్ఐ ఇచ్చిండు. అతను ఈ కేసు మళ్ళా రీఎగ్జామిన్ చేసే క్రమంలో అమ్మాయి వాళ్ళ మదర్ దగ్గర కొద్దిగా బాగా ఇంటరాక్ట్ అవుతూ నేను కూడా సైమల్టేనియస్గా నేను కూడా పిలిపేయటం, అమ్మాయిని ఇంకెవరన్నా వస్తున్నారా మీ ఇంటికి ఇంకేమన్నా అంటే అప్పుడు ఆమె కొద్దిగా రివీల్ చేసింది. మా దగ్గర ఈ వెంకటేష్ అని ఒకతను మేస్త్రి పని చేస్తాడు, అంటే మాకు తెలిసిన అతను, ఆయనకి ఒక 2 lakhs వరకు అప్పిచ్చినాం. అయితే ఎవ్రీ మంత్ 6,000 ఇంట్రెస్ట్ ఇచ్చేటోడు. అయితే ఆ ఇంట్రెస్ట్ కోసమని ఈ అమ్మాయి ఎవరైతే తప్పిపోయిన అమ్మాయి శిరీష అనే ఆమెతోటి ఫోన్లు చేయించేటోని. ఆమె ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అతను తీసుకొచ్చి డబ్బులు ఇస్తుండేటోడు. ఆ డబ్బులు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఉన్నప్పుడు ఇచ్చేది. తర్వాత ఇక అమ్మాయి అంటే ఇట్లా వచ్చి ఇచ్చిపోయింది ఇంటికి. అట్లా ఈ మధ్య కాలంలో ఎవ్రీ మంత్ నేను లేనప్పుడే వచ్చి ఇచ్చిపోయేటోడు అని ఈ లక్ష్మి అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మాకు కొద్దిగా డౌట్ అనేది కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో రాలేదు. ఎందుకంటే అమ్మాయి తల్లితో పాటు ఇతను కూడా ఆమెతో పాటు వచ్చే దాంట్లో ఈయన కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేటోడు. ఒకానొక సందర్భంలో ఏం సార్ మీరంతా ఇప్పుడు ఇక్కడనే కనిపిస్తారు, అసలు ఈ కేసు ఎవరు తిరుగుతున్నారు, అసలు మీరేమీ పట్టించుకున్నట్లేదు, మేము మరి పెద్ద సార్ల దగ్గర పోతాం సార్, లేకపోతే పేపర్ వాళ్ళకి చెప్తాం అని 2-3 సందర్భాల్లో మా ఎస్ఐ తోటి నాతోటి కూడా అన్న తర్వాత మేము సరే ఏదో చాలా బాధతోటి ఉన్నాడు, ఇది కామన్, ఎవరికన్నా ఇట్లా ఎమోషనల్గా కొద్దిగా హైపర్గా ఉంటారు, వాళ్ళ బాధని ఏదో వెళ్ళగలుగుతున్నాను. నేను కూడా సరే పెద్ద అంటే లేదు కన్విన్స్ చేసి చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అన్ని రకాల ఎఫర్ట్స్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాను అతను కూడా చెప్పడం జరిగింది. అమ్మాయి వాళ్ళ తల్లితో పాటు వాడిని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం చెప్పిన తర్వాత ఎప్పుడైతే మరి మేము లేనప్పుడే వచ్చి ఇచ్చిపోతున్నాడు డబ్బులు 6,000 పర్ మంత్ ఇంట్రెస్ట్ అన్న తర్వాత మరి మాకు అరే ఎందుకు మరి వీడు అంతకుముందు స్టార్టింగ్లో ఈమె ఉన్నప్పుడు అక్క మీ ఇంట్రెస్ట్ డబ్బులు నేను టైం అంటే టైం నీ దగ్గర మాట పోగొట్టుకున్నా అని చెప్పినోడు ఇక రాను మరి అమ్మాయి వీళ్ళంతా బయటకు పోయినప్పుడు ఎందుకు ఇస్తుండని ఇంకా డౌట్ ఇచ్చిన తర్వాత వాడి మీద వాచ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత వాడు వేరే బండి మీద అక్కడిక్కడ తిరిగిండు అనేది కొద్దిగా మాకు మన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత వాడి కోసం అప్పటికి ఇంకా ట్రై చేసినాక వాడు సడన్గా మాయమైపోయాడు. ఎక్కడ వాని వేరే బర్డ్స్ దొరకలేదు. మాకు ఇంకా సస్పిషన్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఇక వాడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్నప్పుడు వాడు ఈ ప్రకాశం డిస్టిక్ అయ్యదేవరపల్లి అని ఆ ఏరియాలో ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడి నేటివ్ ప్లేస్ దగ్గర. అప్పుడు మా టీం అనేది క్యాచ్ చేయడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మేము మా పద్ధతి ప్రకారం కూర్చోబెట్టి మన ఒక పద్ధతి ప్రకారం ఇంటరాక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అంటే వాడిని డే టు డే మిస్సింగ్ అయిన పంచి వాడి మూమెంట్స్ అనేది మినిట్ టు మినిట్ అది ఎంత కొద్దిగా చేసినప్పుడు ఇక వాడు బ్రేక్ కాక తప్పలేదు. అంటే దెబ్బలకి తట్టుకోలేక చెప్పాడా రియల్గానే? అదే మా ఇంటరాగేషన్ భాగంలో అదే ఒప్పుకున్నాడా సార్? ఇట్లా వాడు చెప్పిన దాని ప్రకారం నేను అమ్మాయి తోటి నేను ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అట్లా మాకు కొద్దిగా ఇంటిమసీ అనేది డెవలప్ అయింది. తర్వాత ఒకరోజు నేను పోయినప్పుడు అమ్మాయి ఇంట్లో ఎవరు లేరు, ఇక పంచి కొద్దిగా ఫిజికల్ రిలేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇక రాను ఇంకా ఇదంతా అయిపోయేసరికి అమ్మాయి ఇంకా మన మ్యారేజ్ చేసుకుందామని కొద్దిగా నా మీద ప్రెషర్ చేసింది. అందుకనే నేను అమ్మాయికి మరి మనం ఒట్టిగా పోతే ఎట్లా మరి మ్యారేజ్ చేసుకోవాలంటే దానికి చాలా ఇది ఉంటుంది, మళ్ళీ ఎక్కడ సపరేట్గా ఉండాల్సి వస్తుంది,
మరి దానికి మరి డబ్బులు అయ్యి ఖర్చు అవుతాయి. నేను ఇప్పటికే ఆల్రెడీ ఇప్పుడు 2 లక్షలు డబ్బులు తీసుకొని నెల మీకే ఇంట్రెస్ట్ కడుతున్నా. మరి నా దగ్గర తెలియవంటే, లేదు మా ఇంట్లో ఆల్రెడీ డబ్బులు మన ఇచ్చిపోయినరు ఉన్నారు, అమౌంట్ ఉంది, తీసుకొస్తా అని చెప్తే నేను దానికి సరే అమ్మాయిని రమ్మని చెప్పిన. అంటే వాడికి పెళ్ళైందండి? ఆల్రెడీ మ్యారేజ్, పిల్లలు ఉన్నారు వానికి. అయితే ఈ అమ్మాయిని రమ్మని చెప్పిన తర్వాత B100 దగ్గర వాడు బైక్ ఎక్కించుకొని తీసుకొని డైరెక్ట్గా మన్సాన్పల్లి అని మన మహేశ్వరం మండలం మన్సాన్పల్లికి తీసుకొని పోయిండు. అక్కడ వాళ్ళకి ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉంటే దాంట్లో ఒక ఇల్లు మేము భార్య భర్తలు అని చెప్పి ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. ఏదో 2,000 ఏదో ఇచ్చిండు ఆమె ఏజ్డ్ ముస్లాంకి. ఉన్న తర్వాత 3 days ఉన్నాడు అక్కడ. ఉన్న తర్వాత ఇంక అమ్మాయి కొద్దిగా ప్రెజర్ మన మ్యారేజ్ చేసుకుందాం అని అనేసరికి ఇక వీడు ముందు ప్లాన్ ప్రకారమే అమ్మాయిని పిలిపేయటం ఇదంతా అక్కడికి రావటం చేసిండు. చేసిన తర్వాత సరే మంచిదని చెప్పి ఆ బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని ఈ అయోదేవరపల్లి అని ప్రకాశం డిస్టిక్ లింగసముద్రం మండలం, అది టోటల్ థిక్ ఫారెస్ట్ ఏరియా. అమ్మాయికి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా పెద్ద టెంపుల్, ఆడ చేసుకుందాం అని చెప్పి అమ్మాయిని ఆడికి తీసుకుపోయాడు. ఫారెస్ట్ తీసుకుపోయిన తర్వాత ఒక చిన్న ఐసోలేటెడ్ కొద్దిగా చిన్న గుంతలాగా ఉంది, అక్కడ తీసుకుపోయి కూర్చొని ఇక మాట్లాడుకుంటా ఇక సడన్గా అమ్మాయి మెడకి చున్ని పెట్టి గట్టిగా మూడేసిండు, స్ట్రాంగులేషన్. అమ్మాయి బాగా రెసిస్ట్ చేసినా కానీ వీడు ఆపకుండా బాగా పిసికి చంపేసిన తర్వాత పైనంగా రాళ్ళు వేసి చుట్టుపక్కల ఈ చెట్ల కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బాడీ మీద కప్పి పైనంగా రాళ్ళు వేసి, అంటే టోటల్గా బాడీ అనేది కన్సిల్ చేసేటట్లు అక్కడ అరేంజ్మెంట్ చేసినట్లు వాడు కన్ఫెస్ చేసిండు. నేను మా SI తర్వాత స్టాఫ్ కూడా అక్కడికి పోయిన తర్వాత అది వెతకటానికే చాలా టైం పట్టింది, ఎందుకంటే వీని కూడా స్పాట్ సరిగ్గా దొరకలేదు. చాలాసేపటికి ఆ స్పాట్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ లోపల మేము డాక్టర్స్ వాళ్ళని పిలిపెట్టడం జరిగింది. వచ్చి బాడీని అక్కడి నుంచి తీసి ఇక్కడ ఒంగోలుకి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. తర్వాత PME తర్వాత ఈ అమ్మాయి సంబంధించిన ఐడెంటిటీ పర్పస్లో స్కళ్ళు, తర్వాత ఈ ఫీమర్ బోన్ ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసినాం. తర్వాత అమ్మాయి పేరెంట్స్ వాళ్ళ బ్లడ్ DNA తీసుకొని తర్వాత పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనేది చేయటం జరిగింది. ఆ స్కెల్టన్ అనేది అమ్మాయిదని, ఆ అమ్మాయి బ్లడ్ రిలేషన్ ఈ కాంప్లైంట్ వాళ్ళ డాటర్ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. పేరెంట్స్ ఏమంటారంటే? పేరెంట్స్ యాక్చువల్గా ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత కొంత సాటిస్ఫాక్షన్ కనపడింది. తర్వాత వాళ్ళు ఈ కేసులో ఖచ్చితంగా వానికి శిక్ష పడాల్సిందే, అప్పుడే మాకు అంతో ఎంతో కొద్దిగా న్యాయం జరిగినట్లు అనుకుంటామని వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కేసు వాళ్ళు కొద్దిగా బాగా కోఆపరేట్ చేసారు. తర్వాత వీనితోటి అంటే ఈ అమ్మాయి ఇంటికి వచ్చింది తర్వాత వీనితోటి ఉన్నోళ్ళు అందరిది కూడా వాళ్ళు విల్ఫుల్గా కోఆపరేట్ చేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా ఒక సిస్టమేటిక్ మేనర్లో ఆ డే ఆఫ్ మిస్సింగ్ నుంచి కూడా తర్వాత వీడు కన్ఫ్యూజ్ చేసినప్పుడు అఫెన్స్ అయిన ప్లేస్ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా లింకప్ చేసి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం ఇవన్నీ కూడా ఒక మొత్తం ఎపిసోడ్లో ఒక్కడే చేశాడా? ఒక్కడే. సార్ ఎప్పుడు జరిగిందండి ఇది? ఏ సంవత్సరం? ఇది 2014లో జరిగింది. 2014 జరిగింది. 2024లో దాని రిజల్ట్ వచ్చింది. 24లో ఏమొచ్చిందండి సార్? అయితే ఈ కేసు ట్రయల్ అప్పుడు కూడా నన్ను 2 days పిలిపెట్టడం జరిగింది ట్రయల్కి. మాకు PP సునీత గారు ఉండేది, సునీత గారు PPగా ఉన్నారు. మేడం అంటే ఫస్ట్ నుంచి కూడా మేడం ట్రయల్ అప్పుడు ఉన్నది ఈ కేసులో. అయితే కాంప్లైంట్ తర్వాత మిగతా విట్నెస్ల వర్షన్ ఇవన్నీ కూడా కొద్దిగా దగ్గరుండి కూడా కొద్దిగా కేర్ఫుల్గా కూడా ఫాలోఅప్ చేసింది. అట్ ది సేమ్ టైం కోర్ట్ కానిస్టేబుల్ వాళ్ళు ఎక్కువ డిలే కాకుండా విట్నెస్లు దీంట్లో సిటీ వాళ్ళు ఉన్నారు, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లింగసముద్రం ఏరియా సంబంధించిన కొంతమంది VROలు, సర్పంచ్ వాళ్ళని కూడా కొద్దిగా మంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ని, మీడియేటర్స్ ఎవరైతుందో పంచాయతీదార్స్ కానీ ఈ కన్ఫెషన్ సీజర్ పంచనామాలు విట్నెస్ వీళ్ళని కూడా అంతా కొద్దిగా
సాధ్యమైనంత వరకు పబ్లిక్ సర్వెంట్స్నే తీసుకోవడం జరిగింది. జడ్జిమెంట్ ఏం వచ్చిందండి? జడ్జిమెంట్ లైఫ్ వచ్చింది. పెనాల్టీ? పెనాల్టీ కూడా రైట్. జడ్జిమెంట్ వచ్చాక పేరెంట్స్ ఏమంటారండి, అమ్మాయి తల్లిదండ్రులు? యాక్చువల్గా వాళ్ళు ఒకానొక స్టేజ్లో అంటే వాళ్ళు అంటే వీడు అక్యూడ్ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేశారు. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొంత హై ప్రొఫైల్ ఫ్యామిలీ కూడా చాలా మంది కోచ్లలో కూడా రాజీపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఫైనాన్షియల్ అంతా లేరు, అయినా కానీ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. వీళ్ళు నేను కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు సార్ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దనే మాకు నమ్మకం ఉంది సార్, ఈ కేసులో వానికి శిక్ష పడాలనే చెప్పారు, అడిగారు. సార్ ఈ కేసులో సాధారణంగా ఇటువంటి కేసు మర్డర్ ఫర్ గెయిన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్ షీట్ చేస్తారు, అక్కడ ఉన్న ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతారు ఆ జడ్జిమెంట్ వచ్చేసరికి. కానీ ఈ కేసులో కన్విక్షన్ రావడానికి మీరు ఎంతవరకు చేశారు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు దానికి ఫాలోఅప్ చేశారా? చేశారు వాళ్ళు. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇది మన ట్రయల్ ఫిక్స్ అయిన తర్వాత ఈ సమన్స్ సర్వ్ చేయడంలో కానీ అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉందా వాళ్ళకి? మీరే కంప్లీట్? నేనే కంప్లీట్ చేసిన ఛార్జ్ షీట్ కూడా. అంటే కన్విక్షన్ ఇచ్చే విధంగా ఎలాగంటే మీరు ఛార్జ్ షీట్ వేసుకొచ్చారు, అంటే లింక్ తెగిపోకుండా ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు. అవును. ఎలక్ట్రానిక్స్ ఏదో ఉంది అక్కడ? ఉంది, మన సెల్ టవర్స్ ఇవన్నీ కూడా దాన్ని టెక్నికల్ కూడా ఐ విట్నెస్లు కూడా అదే మన డిసీజ్ సంబంధించిన పేరెంట్స్, తర్వాత వాని మూమెంట్ అక్కడ వాడు ఎప్పుడు వచ్చిండు, ఏ డేట్ నాడు వచ్చిండు, ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ ఇంట్లో ఉన్నట్లు కూడా ఆవిడ చెప్పిందా? మహేశ్వరంలో వీళ్ళకి ఎవరికైతే కిరాయికి ఇచ్చిందో ఆమె ఏజ్డ్ పర్సన్, ఆమెతో పాటు తీసుకెళ్లారు. కానీ వాడికి డిఫెన్స్ కౌన్సిల్ ఏం తీసుకుంది లైన్ అండి? డిఫెన్స్ కౌన్సిల్ ఎంతసేపు కూడా మీరు ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఆమె ఒక వేరే ఇద్దరి మీద అనుమానం ఉందని ఇచ్చింది. అదే అడుగుతున్నాను. మరి మీరు వాళ్ళనేమి మీరు ఇంటరాక్ట్ చేయలేదు అంటే దానికి సంబంధించి మేము చెప్పడం జరిగింది. వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ప్రజెన్స్ ఎక్కడ ఉంది ఏందనేది కూడా ఈ కేసుకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని దాన్ని ఆర్గ్యూలో మేము చెప్పడం జరిగింది. ఆర్గ్యుమెంట్లో ఇన్వెస్టిగేషన్లు కూడా అది తీసుకురావడం జరిగింది. సార్ ఇప్పుడు మేడం నెక్స్ట్ జనరేషన్ చెప్పండి, ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, కన్విక్షన్ వచ్చే విధంగా? ఇది ఇన్వాల్వ్ కావాలి, ఐఓ అనేటోడు ఇన్వాల్వ్ కావాలి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, ఎవిడెన్స్ పక్కాగా ఏది మన మోటివ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, తర్వాత విట్నెస్లకు సంబంధించి ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయాలి. దీంతోపాటు మెటీరియల్ ఎవిడెన్స్, తర్వాత అప్పుడంతే ఇంత టెక్నాలజీ లేకుండే, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నది. సీసీ కెమెరాలు అప్పుడు చాలా తక్కువ ఉంటుంది, ఇప్పుడు సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్లో కీ రోల్. దాంతోపాటు ఈ సిడిఆర్లు, అదే టవర్ లొకేషన్స్, ఇట్లాంటివి కూడా చాలా ముఖ్యమైన ఎవిడెన్స్. ఎలక్ట్రానిక్ కానీ ఈ ఎవిడెన్స్ అనేది ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో కూడా వీటి ఇంపార్టెన్స్ పెరిగింది. దీని ప్రకారం చేసి చాలా వరకు మాత్రం టైం స్పెండ్ చేయాలి ఇట్లాంటి కేసులలో, ఫిజికల్గా పోవాలి. ఎందుకంటే నాకు డిఫెన్స్లో కూడా ఎంతసేపు కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎంత డిస్టెన్స్ ఉంది అంటే మనం చూపించడం కూడా ఇక్కడ కన్ఫెషన్ అయిన తర్వాత మేము ఒక 3-4 అవర్స్లోనే అక్కడ మళ్ళీ రికార్డ్ చేసినట్లు చూపించినాం, సీన్ ఆఫ్ అఫెన్స్ వీడియో చేసినట్టు. మరి మీరు ఎట్లా పోయారు ఇంత ఫాస్ట్గా? దగ్గర 300 కిలోమీటర్స్ అంటే మేము చెప్పడం జరిగింది. ఎర్లీ అవర్స్ స్టార్ట్ అయినాం. తర్వాత వెహికల్ కూడా యాక్చువల్గా కొత్త వెహికల్ అప్పుడు ఉండే వెహికల్ కూడా చాలా అంటే ఆ టైం అంటే మనం అది మనం దానికి చెప్పాలి, మనం ఎట్లా అంటే ఎట్లా ట్రావెల్ డౌట్ రాకుండా చేసుకున్నారు, ఎక్కడ కూడా అట్లాంటివి రాకుండా ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఖచ్చితంగా అదే ఫాలో విట్నెస్ లో అష్టాలు అవుతారు. అప్పుడు ముందే వాళ్ళకి బ్రీఫింగ్ చేయాలి, ట్రయల్ కంటే ముందే వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్లో ఇట్లాంటి కేసులలో ఖచ్చితంగా బ్రీఫింగ్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేసి ఎవిడెన్స్ వాళ్ళు ఏం చెప్పారు అనేది వాళ్ళకు మళ్ళీ ఒకసారి మళ్ళీ వాళ్ళు అంటే మర్చిపోకుండా వాళ్ళకి రిఫ్రెష్ దేర్ మెమొరీ బ్రీఫింగ్ అనేది చేస్తే వాళ్ళకు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, వనస్థలపురం ఎక్కడికి వచ్చారు? నేను అక్కడి నుంచి మన ఇంటెలిజెన్స్కి వచ్చినాను. ఎంతకాలం చేస్తారు అక్కడ? అక్కడ 9 years చేసిన. 9 years. పొలిటికల్ లేదు, నేను వేరే ఎంక్వైరీ సెల్ ఉండేది, దాని గురించి వద్దాలండి. తర్వాత ఇంటెలిజెన్స్ డిఎస్పీ ప్రమోషన్ అక్కడే వచ్చిందా? డిఎస్పీ ప్రమోషన్ అక్కడనే వచ్చింది. దాని తర్వాత అక్కడనే కంటిన్యూ కావడం జరిగింది. నాకు ఆల్ ఆఫ్ సడన్ కూడా నేను ఊహించలేదు. సడన్గా నాకు ఫిబ్రవరిలో ఇక్కడ బేగంపేట ఏసీపీగా పోస్టింగ్. దూరంగా ఉన్నారు మీరు? అవునవును.
ఇక్కడ రాగానే కొంచెం ఎందుకు బేగంపేట ఉంది బాగా హెవీ పోలీస్ స్టేషన్, బట్ బోయినపల్లి ఇవన్నీ కనిపిస్తుంటాయి. అవును. ఏమైనా సఫికేషన్ రాలేదా? హ్యాపీగా చేశారు. లేదు, నాకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ దూరం ఉన్నా కానీ మేము రెగ్యులర్గా కేసెస్ ఇవన్నీ ఎక్కడ ఏమవుతున్నది కొద్దిగా అంటే ఇంపార్టెంట్ జడ్జిమెంట్లు తర్వాత ఇట్లాంటివి కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యాను. ఇంకా ఇంటెలిజెన్స్లో కూడా రెగ్యులర్గా ఎక్కడెక్కడ ఏంటి ఇన్సిడెంట్లు ఏమవుతున్నాయని కూడా రెగ్యులర్ ఫాలో అప్ చేసి ఉంటుంది. సార్ బేగంపేటలో మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? బేగంపేటలో ఎక్కువ మిక్స్డ్ అంటే చాలా పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ, రెసిడెన్షియల్ ఒకటి యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, అంటే మిక్స్డ్ అంటే లొకాలిటీస్. చాలా ఫ్రీక్వెంట్గా ఈ క్వారలింగ్స్ తర్వాత ఈ ల్యాండ్ అంటే న్యూసెన్స్ కేసులు ఇట్లాంటివి బాగా అవుతుంటాయి బేగంపేట లైక్ యాజ్ బోయినపల్లి. కాబట్టి మేము కొద్దిగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటం. ఎన్ని పోలీస్ స్టేషన్? బేగంపేట బోయినపల్లి రెండు. కానీ బోయినపల్లి ఎక్కువగా హెడేక్ అనుకుంటారు. అట్లేం లేదు, రెండు లా అండ్ ఆర్డర్ కొద్దిగా కేసెస్ క్రైమ్ రేట్ ఎక్కువనే ఉంటాయి. సార్ మీరు వచ్చిన తర్వాత 2 మర్డర్లు జరిగాయి, బేగంపేటలో ఒకటి, బోయినపల్లి ఒకటి. మోటివ్ ఏంటి? మీ రెండింటికి ఒకటే మోటివ్ కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్కి వాళ్ళు. ఫస్ట్ బేగంపేట చెప్పండి, ఎందుకు మర్డర్ అయిందంటే? బేగంపేటలో ఇద్దరు అంటే విక్టిమ్ పార్టీ తర్వాత అక్యూడ్ పార్టీ ఇద్దరు కూడా సేమ్ ఒకటే కమ్యూనిటీ దగ్గర రిలేషన్ వాళ్ళు. అయితే అబ్బాయి మీద వాళ్ళకు ఇంప్రెషన్ లేదు, మంచి ఇంప్రెషన్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సంబంధించి. అయితే కాకపోతే అబ్బాయి చనిపోయిన డిసీజులు, అమ్మాయి ఇద్దరు కూడా. కాకపోతే ఆమెకి సంబంధాలు చూస్తున్న క్రమంలో అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. వాళ్ళ అనుమానం ఇతనే ఏదో వాళ్ళకి చెడగొడుతున్నాడనే దాంతో ఇతన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మర్డర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారా? జైల్లో ఉన్నారు. ఓకే. రెండో బోయినపల్లి కేసు అది రీసెంట్లీ అయింది, బోయినపల్లి కేసు కూడా. అది డిసీజులు సమీర్ అనేటోడు యాక్చువల్గా ఫ్యాబ్రికేటింగ్ వర్క్ తర్వాత ఈ వెల్డింగ్ వర్క్ పనిచేస్తాడు. అయితే ఇక్కడ మానస్ సరోవర్ హైట్స్లో ఇతను పనికి పోయిండు. అక్కడ ఒక అతను షబీర్ అనే అతను ఒక షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తుండే అక్కడ. ఈయన ఈ వెల్డింగ్ వర్క్ తర్వాత ఈ దాని గ్రాఫ్టింగ్ ఆ వర్క్కి వీళ్ళ ఓనర్ ద్వారా అక్కడికి పోయిండు. అక్కడ పని చేస్తున్నాడు చాలా రోజు నుంచి. ఆ క్రమంలో ఆ ఓనర్ వాళ్ళ అమ్మాయితోటి లవ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో రంజాన్ టైంలో చనిపోయిన అతన్ని ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరు సీరియస్ వార్నింగ్ చేసి కొట్టడం కూడా జరిగింది. అప్పుడు అది అల్వాల్ ఏరియాలో అయింది. దాని తర్వాత నెక్స్ట్ జనవరిలో మొన్న 2024 జనవరిలో ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుండే బోయినపల్లి, అబ్బాయి ఉంటుండే. అమ్మాయి నాచారం వాళ్ళు అక్కడి నుంచి అప్పుడు షిఫ్ట్ అయిపోయారు నాచారం. ఇద్దరు ఒకే రోజు వెళ్ళిపోవటం జరిగింది, ఎలోప్మెంట్. తర్వాత వాళ్ళు బెంగళూరులో మ్యారేజ్ చేసుకొని ఈ నాచారం పోలీసు వాళ్ళు అక్కడ ఉమెన్ మిస్సింగ్ కేసు అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇస్తే అక్కడ పోలీసు వాళ్ళు నాచారం వాళ్ళు పట్టుకొని రావడం జరిగింది. తర్వాత ఏదో కౌన్సిలింగ్ చేస్తే అప్పుడు అమ్మాయి వాళ్ళ ఫాదరు మీరు సరే మాకు ఎవరికి తెలియకుండా అక్కడ మ్యారేజ్ చేసుకోరు, ఒక 1 month టైము తీసుకుంటాం, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ మదర్ కూడా హెల్త్ బాగాలేదు. ఎందుకంటే 1 month అమ్మాయి తప్పైంది కాబట్టి మిస్సింగ్ కాబట్టి ఆమె కొద్దిగా బాగా ఇది అవుతుంది. 1 month కొద్దిగా అంతా అయిపోయిన తర్వాత మీకు మంచిగా గ్రాండ్గా మ్యారేజ్ చేస్తాను అమ్మాయిని అక్కడి నుంచి అక్కడే తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇక తర్వాత ఈ అబ్బాయి రెగ్యులర్గా ఆయనకు ఫోన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పంపిస్తాం తర్వాత పంపిస్తాను కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిండు. ఇక తర్వాత నుంచి అమ్మాయికి ఇష్టం లేదు, అమ్మాయి డైవర్స్ కావాలంటుంది. నువ్వు తలాకు దాని మీద సంతకం పెట్టి ఏమైనా ఉంటే నీకు ఇస్తా అంటే అబ్బాయి ప్రతిసారి కూడా రెసిస్ట్ చేసిండు, ఒప్పుకోలేదు. ఇక చాలాసార్లు సీరియస్ కూడా చెప్పారట, ఆయన ఒప్పుకోలేదు. ఈ లోపల అమ్మాయికి వేరే సంబంధం ఫిక్స్ అయినట్లు ఉంది. కాకపోతే ఇది డైవర్స్ అనేది ఇతను చేయట్లేడు కాబట్టి ఇక ఇతన్ని ఎట్లన్నా చంపాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది మన 21st నాడు నైట్ ఈ అమ్మాయి వాళ్ళ బ్రదరు ఒక 4 తీసుకొచ్చి 2 బైకుల మీద 11:20 ఆ టైంలో మర్డర్ చేసి వెళ్ళిపోయారు. అమ్మాయి ఎక్కడుందండి? అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర అప్పటి నుంచి కూడా.
జనవరి నుంచి అక్కడే ఉంది. అక్కడే ఉంది. ఇప్పుడు డిసెంబర్లో తలాక్ ఇవ్వట్లు చెప్పట్లేదు, చంపేశారు. అంతే. 2 ఎపిసోడ్లో రీజన్ ఒకటే కనిపిస్తుంది. అవును. కానీ ఏం సాధించారంటే మాత్రం జీరో. ఎందుకంటే అమ్మాయి 2 ప్రాణాలు తీశారు, 2 కుటుంబాలు. వీళ్ళేమైనా బయట ఉంటారంటే ఉండరు. వీళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. మీలాంటి వాళ్ళు కేసులు పట్టుకున్నారు కాబట్టి ఆ శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్పారా? శిక్ష పడుతుంది, ఏం సాధించామంటే ఏమంటారు వాళ్ళు? వాళ్ళు ఈ అమ్మాయిని ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, చాలా ఇబ్బంది పెట్టిండు, ఇక మాకు తప్పలేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అమ్మాయి చేతనే. అదే చెప్పినాం. మరి మేమంతా ఉన్నది ఎందుకు? ఈ వ్యవస్థ ఉన్నదే అట్లాంటివి ఏమన్నా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఏదైనా సరే. ఎందుకంటే మనకు ఒక సిస్టమ్, ఒక సెటప్ ఉంది. ఎవరైనా దానికి లోబడే పనిచేయాలి. చేయొచ్చు అంటే ఇక లేదు సార్, అదంతా చాలా ఇక మేము ఆలోచన చేయలేదు, ఇక మాకు అప్పుడప్పుడు అనిపించింది అందుకనే చేసినాం అన్నట్లు. అంటే వాళ్ళకి చట్టం మీద గౌరవం, మర్యాద లేదు, చట్టం వల్ల శిక్ష పడతాయని అవగాహన లేదంటారా? అందుకనే కదా మర్డర్ చేసింది. సార్ ఈ సంఘటన అయిపోయింది, ఇకపై ఎవరైనా ఈ విధంగా చేయకుండాలంటే చట్టాల మీద అవగాహన కల్పిస్తారేమన్నా మీరు? అది ఖచ్చితంగా మేమైతే టేకప్ చేసినాం. ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్లు, కొట్లాట్లు అయినా కానీ మళ్ళీ మధ్యలో మా కన్సర్న్డ్ సెక్టర్ ఎస్ఐలు, తర్వాత కొంత మా క్రైమ్ టీమ్ అట్లాంటివి కూడా వాళ్ళ దగ్గరికి ఫ్రీక్వెంట్గా పోవటం, మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవటం, ఏమైనా మళ్ళీ ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళని పిలిపేయటం, మాట్లాడటం, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు టైం దొరికినప్పుడు చేస్తూనే ఉన్నాం. అది ఇంకేమైనా సీరియస్ అఫెన్సెస్ అట్లా ఇంట్ల మీద పోయి దాడి చేయడం అట్లాంటి వాటిలలో కూడా వాళ్ళని పిలిపించడం, బైండ్ ఓవర్ చేయించడం, కొద్దిగా ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎన్లైట్ చేయడం అనేది చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇట్లాంటి ఇన్సిడెంట్లు, మర్డర్ కేసులలో కూడా చాలా ఇన్సిడెంట్లు కూడా మనకు ప్రీవియస్ ఎన్మిటీ, తర్వాత ఏమన్నా ఇలిసిట్ ఎఫైర్స్, తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు ఇది సరి స్టేటస్ లేదని చెప్పేసి ఈ అంటే ఇండివిజువల్ వాళ్ళంతటా వాళ్ళు పోయి మ్యారేజ్ చేసుకున్న దాంట్లో ఏదో ఒక సైడ్ నుంచి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం, ఇట్లాంటివన్నీ వాటిలలో మేము కొద్దిగా అట్లాంటి పిలిపించి కౌన్సిలింగ్ చేయటం ఇది చేస్తున్నాం సాధ్యమైనంత వరకు కూడా. సార్, మీకు వనస్థలపురం కేసులో కన్విక్షన్ వచ్చింది. ఒక ఆఫీసర్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, కన్విక్షన్ వస్తేనే. ఇప్పుడు బోయిన్పల్లిలో 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసుల్లో ఆ స్టైల్లో ఛార్జ్ షీట్ వేస్తున్నారా? అది చాలా అంటే వీలైనంత తొందరలో ఛార్జ్ షీట్ అనేది అంటే మొత్తం ఎక్కడ కూడా లింక్ తెగిపోకుండా అది ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయాల్సిన పని అదే, ఆయన బాధ్యత అదే. ఖచ్చితంగా కేసుని చాలా పకడ్బందీగా చేయాలనే చెప్తుంది మనకి. అంటే మీ సూపర్వైజర్ కరెక్ట్గా వెళ్తుంది అంటారు? వెళ్తాం ఖచ్చితంగా. నేను సార్ ఫైనల్గా చెప్పండి, మీలాంటి ఆఫీసర్లు చూసిన తర్వాత చాలా మంది ఆస్పిరెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటారు, ఏదో చేయాలి మంచి జైలు మీద. కొంతమంది సర్వీస్ చేయాలని వస్తారు, కొంతమంది డబ్బుల కోసం వస్తుంటారు, కొంతమంది పవర్ ఎంజాయ్ చేయాలని వస్తారు. ఈ 3 రకాలు వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సర్వీస్ మోటో రమ్మంటారా, కమర్షియల్గా రమ్మంటారా? ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో సర్వీస్ మోటోలో అంటే డ్యూటీ చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ యూనిఫామ్ కూడా గౌరవం ఉంటుంది. లేదంటే వేరే బిజినెస్లు చేసుకోవటం కానీ వేరే దందాలు చేసుకోవటం కానీ బెటరు. యూనిఫామ్ వేసుకొని అట్లాంటివి చేస్తే మాత్రం అది దానికి అర్థం లేదు. ఒక సొసైటీ కూడా అది ఏదో పూజకు పనికిరాని పువ్వు లెక్క అయిపోతుంది. నేను కూడా మా సిబ్బందితో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఇదే చెప్తా. అట్లాంటప్పుడు అవసరం లేదు మనం యూనిఫామ్ ముసుగులో వేరే చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నామనే భరోసాతోటే కొద్దిగా మన సొసైటీలో ఒక లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఇన్వాల్వ్ అయ్యి మనం పబ్లిక్ తోటి మమేకమై, తర్వాత మన ఏరియా మీద మనం కంట్రోల్ ఉండి ప్రతి ఇన్సిడెంట్ని కూడా మనకు ఒక దాన్ని ఒక ఫీల్ అయ్యి దాని మీద ఒక అట్మోస్ట్ కేర్ తీసుకొని ఈ డ్యూటీని ఒక ప్రయారిటీగా భావించినప్పుడే డెఫినెట్గా అది మనం ఒక పబ్లిక్కి దగ్గర అవుతాం. ఇక వేరే వాటితోటి అయితే మనం రీచ్ కాలేము. అది ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు గోపాలకృష్ణమూర్తి గారు. కానీ ఇక్కడికి వచ్చాక ప్రజా సేవకు మాత్రమే నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదని చెప్తారు. కానీ కేవలంగా డ్రెస్ ముసుగులో మీరు వచ్చి డబ్బులు సంపాదించుకుంటే దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు, సొసైటీ కూడా మీకు పూజకు పనికిరాని పువ్వులా చూస్తుందంటూ మంచి సామెత చెప్తారు. ఇది గోపాలకృష్ణమూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 కేసులు కూడా కన్విక్షన్ రావాలని కోరుకుందాం. తప్పకుండా.